ప్రియ దేవుని పిల్లలారా, 34వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుందాం. 34వ కీర్తన 12వ చరణం. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుసు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఒక్క నిమిషం. ఏంటంటే, మేలు పొందొచ్చు అనేక దినాలు బ్రతకాలని ఎవరైనా అనుకుంటున్నారా? అందరికి కావాల్సింది అదే. మళ్ళా 2024లో మనం ప్రవేశించబోతున్నాం. మనకు కావాల్సింది ఏంటి? మేలు. మేలు నొందొచ్చు అనేక దినాలు బ్రతకాలని ఎవరైనా అనుకుంటున్నారా? అలాగ అనుకునేవట్లయితే ఇదిగో ఈ పని చేయండి అన్నాడు. ఏంటంట? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మానము, మేలు చేయము, సమాధానాన్ని వెదికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. హల్లెలూయా. దేవుని నీతి మన మీద ఉంది. అందుచేత మనం ఏ విషయంలో కూడా చింతపడాల్సిన అవసరం లేదు. ఈ 2023 చాలామంది మీద దాడి చేసింది, అనారోగ్యాల పాలు చేసింది. 2019 నుంచి మొదలైంది కోవిడ్ తోటి. 2019 నవంబర్ నుంచి ఈ కోవిడ్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా చాలా అతలాకుతలమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట ఏంటంటే, మన మీద బ్రతికున్నామని సంతోషం కాదు. మనకొకటే, బ్రతికిన ఒకటే, చచ్చిపోయిన ఒకటే. ఎందుకంటే బ్రతికుంటే ఇక్కడ దేవుని స్తుతిస్తాం, చనిపోతే పరలోకంలో దేవుని ముఖం చూస్తాం, దేవుని రాజ్యంలో దేవుని సముఖంలో ఆయన ముఖాన్ని చూస్తూ ఉంటాం, ఎల్లప్పుడూ ఆయన్ని సేవిస్తూ ఉంటాం. అంతకంటే కావాల్సింది ఏముంది? ఇక్కడేదో అనేక సంవత్సరాలు బ్రతకాలనే ఆశ ఉన్నా, ఏదో ఒక రోజు 100కో 110కో 150కైనా సరే ఈ లోకాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అంత లేదులేండి. ప్రస్తుతం మానవుని యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. దేవుడు నిర్ణయించినటువంటి ఆయుష్కాలం. ప్రియ దేవుని పిల్లలారా, అయితే మన జీవితం ఒక విలువైంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ వెరీ వాల్యుబుల్. ఉదాహరణగా బంగారానికి అదే రోల్డ్ గోల్డ్కి తేడా ఉంది. మీరు రోల్డ్ గోల్డ్ వస్తువులు చూస్తూ ఉంటారు, అవి అచ్చు బంగారంలాగా కనబడతాయి, కానీ వాటికి విలువ లేదు. అవి కలిగిన వాళ్ళు వాటిని అంత భద్రంగా దాచిపెట్టరు. వాటిని కలిగిన వాళ్ళు వాటి గురించి అంత శ్రద్ధ తీసుకోరు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. అదే ఒకవేళ బంగారంతో చేయబడిన ఆభరణాలు ఏమన్నా అయితే వాటిని ఎంతో విలువైనవిగా జాగ్రత్త చూసుకుంటూ వాటిని భద్రంగా ఉండే స్థలంలో ఉంచుతూ ఉంటాం. సో దేవుడు మనకిచ్చిన ఈ చిన్న జీవితం చాలా విలువైంది. ఈ జీవితాన్ని మనం ప్రభువుకి ఇచ్చేసాం. ఇచ్చేసారా? ఇంకెవ్వలేదు? ఎవరైనా ఇచ్చారా? ఇవ్వలేదా? వాళ్ళు ఎవరు అన్నారులే, హృదయం దేవుడికి ఇచ్చేశారంట. ఏమి ఇచ్చేశారు దేవుడికి? హృదయం. హృదయం ఎవరికి కావాలి? ఎందుకంటే హృదయం దేవుడికి ఇస్తారు, కానీ జీవితం మాత్రం లోకానికి ఇస్తారు. అది ప్రమాదం. కానీ దేవుని వాక్యం కూడా చెప్పింది అదే. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు అదే. కానీ మీ దేహం కావాలి దేవునికి, మీ జీవితం కావాలి. హృదయం ఇచ్చేశాను, నా హృదయంలోకి దేవుడు వచ్చేసాడు కాదు. ఎవరైతే దేవుని కలిగి ఉంటారో వారి జీవితాలనే ఇచ్చేయాలి. ఆయనకి జీవితం కావాలి. అంటే ఆ జీవితం కావాలి అంటే ఆయన మన మీద కంట్రోల్ కలిగి ఉండాలి. అదనమాట. మన మీద ఆధిపత్యాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు మనందరం భారతదేశ పౌరులం. అయితే మన భారతదేశ పౌరులమైన అందరికీ కూడా ఇష్టమన్నా లేకపోయినా మోడీ గారే ప్రధానమంత్రి. ఆయన శాసించినవి ఏవైనా సరే భారతదేశం అంతటా నలుమూలలా అమలు చేయాల్సిందే. ఇప్పుడు జిఎస్టీ అని ఉంది. ఆ జిఎస్టీ మరి ఇదివరకు అంతగా లేదు, కానీ జిఎస్టీ ఇప్పుడు జిఎస్టీ అన్నిటి మీద జిఎస్టీ వేసేస్తున్నారు. ఏ భారత పౌరుడైనా నేను జిఎస్టీ కట్టనగలిగిన వాడు ఉన్నాడా? లేడు. ఎందుకంటే ఆయన పెట్టిన చట్టం అది. ఆ జిఎస్టీ కట్టాలి అన్నప్పుడు అన్నిటి మీద, చివరికి మనం హోటల్కి వెళ్ళి
ఏమంటే భోజనం చేసినా టిఫిన్ చేసినా పెద్ద హోటల్స్లో దాంట్లో జిఎస్టీ వేసేస్తారు. జిఎస్టీ కట్టాల్సిందే. ఓ బట్టలు కొనుక్కున్న జిఎస్టీ కట్టాల్సిందే. ఎందుకంటే ఆయన అధికారం కింద ఉన్నాం ప్రస్తుతం మనం. ఈ భారత పౌరులం కాబట్టి, ఆయన అధికారం కింద ఉన్నాం కాబట్టి, ఆయన ద్వారా ఏ చట్టమైనా సరే మరి బయలుపరచబడింది లేకపోతే బయటకు వచ్చిందంటే అమలు చేయాల్సిందే, మనం అనుసరించాల్సిందే. అలాగే మన రాష్ట్రానికి ఒక అధికారి ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి గారు కూడా ఏదైనా ఒక చట్టాన్ని కనుక ప్రవేశపెడితే అందరూ అమలు చేయాల్సిందే, అందరూ లోపడాల్సిందే. అలాగే ఇప్పుడు మన దేవునికి మన జీవితం మీద అధికారం కావాలి. ఇక్కడ ఏమిటంటే ఆయన అధికారిగా చలామణి చేయడు, కానీ స్వతంత్రంగా ఎవరైతే నా జీవితానికి నువ్వే దేవుడవు, నువ్వే ప్రభుడవు, నువ్వే అధికారివి, నువ్వే నాయకుడు అని ఆ జీవితాన్ని దేవునికి ఇస్తారో ఆ జీవితాన్ని దేవుడు నడిపిస్తాడు. ఆ జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఎంతో భద్రంగా ఉంటాయి. 91వ కీర్తన 1వ చరణం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడని నేను యెహోవాతో మనవి చేయుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఒకసారి ఒక అడవంతా తగలబడిపోయింది. ఆ అడవంతా తగలబడిపోయినప్పుడు ఆ అడవిని చాలా శ్రమతోటి ఆ మంటలన్నీ ఆర్పేశారు. మంటలన్నీ ఆర్పిన తర్వాత వాళ్ళు సర్వే చేస్తున్నారు. జంతువులు ఎన్ని చనిపోయినాయి, పక్షులు ఎన్ని చనిపోయినాయి అని ఇలాంటి సర్వే చేస్తుంటే ఒక కాలిపోయిన చెట్టు కింద ఒక పక్షి మాత్రం రెక్కలు విప్పుకొని అలాగే కాలిపోయి నిలబడిపోయి చచ్చిపోయింది. ఆ పక్షిని చూసినప్పుడు ఏంటిది, ఎందుకు తప్పించుకుని ఎగిరిపోకుండా ఇలాగే రెక్కలు చాపి ఆ రెక్కల క్రింద అలాగ ఉండిపోయిందని దాన్ని కదిలించి చూస్తే ఆ రెక్కల క్రింద దాని పిల్లలు ఉన్నాయంట. దాని పిల్లల కోసం ఎంత త్యాగం చేసిందండి. ఒక పక్షికే ఇంత ప్రేమ ఉంటే సృష్టికర్త అయిన దేవుడికి ప్రేమ లేదంటారా మన మీద? సృష్టికర్త అయిన దేవునికి మన మీద అంత ప్రేమ లేదా? ఆ పక్షి కాలిపోతున్నా కూడా తన బిడ్డల్ని కాపాడుకోవడానికి, ఆ మంటల నుంచి తన బిడ్డల్ని రక్షించుకోవడానికి అది ప్రాణాన్ని వదిలింది, కానీ దాని పిల్లల్ని మాత్రం మంటలకి అప్పగించలా, మరణానికి అప్పగించలా. ఈ పక్షిని సృష్టించిన దేవునికి ఎంత ప్రేమ ఉంటుంది. అయితే ఆ దేవుడు మన పరిస్థితుల్లో మనల్ని విడిచిపెట్టేస్తాడా? కాదు కాదు. ఆ దేవుడు మనం ఎంతవరకు ఆయన్ని నమ్ముతాము, ఎంతవరకు విశ్వాసం ఉంచుతాము, ఎంతవరకు ఆయన మీద ఆధారపడతాము అనేది ఆయన చూస్తూ ఉంటాడు. యెషయా గ్రంథంలో అంటాడు కదా, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 2వ చరణం 3వ చరణం. ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. నా సేవా అనుభవంలో కూడా ఇలాంటి సవాళ్ళు ఎన్నో సవాళ్ళు ఎదురయ్యాయి. అయినా నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈనాటికి కూడా నా విశ్వాసంలో, నా భక్తిలో నిలిచున్నానంటే అది ఆయన కృప. ప్రార్థనలో నిలిచున్నాను, విశ్వాసంలో నిలిచున్నాను, భక్తిలో నిలిచున్నాను, సేవలో నిలిచున్నానంటే ఈ 31 సంవత్సరాల సేవా జీవితంలో ఎదురైన సమస్యలు, ఎదురైన శోధనలు, ఎదురైన ఇబ్బందులు, ఎదురైన అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా వర్ణాతీతమైనవి. కానీ
ఒక పెద్ద ఓడకి సముద్రం మధ్యలోనైనా సరే అది కదలకుండా ఉండాలంటే దానికి లంగర్ అనేది ఒకటి వేస్తారు. ఆ లంగర్ అనేది ఉన్నప్పుడు ఎంత అలలు వచ్చినా ఊగుతూ ఉంటుంది. కానీ ఇంచుమించుగా సాధారణంగా ఏం చేస్తారంటే సముద్రం దరిదాపుల్లో ఒడ్డులోకి తీసుకెళ్ళి లంగర్ వేసేస్తారు. ఆ లంగరు ఇనప కుక్క వెళ్తూ ఉంటుంది. అది ఇసుకలో దిగబడిపోయి ఈ పడవను అసలు కదలనివ్వదు. విశ్వాసం అలాగ ఉండాలి. విశ్వాసం అనేది ఒక లంగర్ లాంటిది అన్నమాట. ఆ లంగర్ ఎలాగైతే ఆ భూమిలో ఉండిపోయినప్పుడు, కూరుకుపోయినప్పుడు, ఎంత పెద్ద పడవైనా సరే, ఎంత గాలి తుఫాన్ వచ్చినా, ఎంత ఊగిసలాడినా దాన్ని మాత్రం కదలనివ్వదు. విశ్వాసం అనేది అటువంటి విధానములో మనం దేవుని మీద కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో ఎన్నో వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. మరొక మాట ఏమిటంటే, యేసు ప్రభు ఉన్న దోనికే అలలు వస్తాయి, గాలి తుఫాన్లు వస్తాయి. యేసు ప్రభు లేని దోణిలకి అలలు రావు, గాలి తుఫాన్లు అసలు రావు. యేసు ప్రభు ఉన్న దోనికే వచ్చినాయి అలలు వచ్చాయి, గాలి తుఫాన్లు వచ్చాయి. వాళ్ళు శాయశక్తిలా ప్రయత్నం చేశారు. చివరికి అంటున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? అసలు యేసు ప్రభు ఉంటే మీకెందుకు చింత అన్నట్లుగా అయినా గాలిని సముద్రాన్ని గద్దించి అప్పుడు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడ్డారు? నేనున్నాను కదా, నేను ఉంటుండగా మీరు ఎందుకు సందేహపడుతున్నారు? అదే కరోనాలో కూడా మరణ పడక దగ్గరికి వెళ్ళినప్పటికీ నేనైతే మరణం గురించిన చింత లేదు నాకు. చాలామంది చనిపోయామనే అనుకున్నారు. ఇంచుమించు ఒక వారం రోజులు కోమాలో ఉన్నట్టుగానే ఉన్నాను. కానీ నాకు చింత ఏమి లేదు. చనిపోతానన్న చింత కానీ, బెంగ కానీ, భీతి కానీ అసలు లేదు. ఎందుకని? నేను ఎవరి సొత్తు? బైబిల్ చెప్తా ఉంది కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు గారు, విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు. ఇక దేవుని సొత్తు అయినప్పుడు అసలు ఎందుకు చింతించాలి, ఎందుకు ఆలోచించాలి? ప్రియ దేవుని పిల్లలారా, అయితే దేవుని మహాకృప, సజీవునిగా దేవుడు నన్ను ఆయన కృపను బట్టి బ్రతికించారు. ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన. కీర్తనకారుడు 23వ కీర్తనలో చక్కటి మాట అంటుంటాడు. 23వ కీర్తన 6వ చరణం, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపా క్షేమములే నా వెంట వస్తాయి. ప్రియ దేవుని పిల్లలారా, మనం ఏమై ఉన్నప్పటికీ దేవుని కృపే. ఒకసారి సాధారణంగా మన ఆంధ్ర రాష్ట్రంలో తక్కువ కానీ మిగతా రాష్ట్రాల్లో ఈ గాలిపటాలు పండగ చేస్తారు. హైదరాబాద్ అక్కడ బాగా ఎక్కువ గాలిపటాలు ఎగరేస్తుంటారు. ఒకసారి ఇలాగే ఒక తండ్రి కొడుకులు ఆ గాలిపటాల పండగలోకి వెళ్ళారు. చాలా గాలిపటాలు గాల్లో ఎగురుతూ ఉన్నాయి. ఆ కొడుకు అడిగాడు తండ్రిని, డాడీ నాకు కూడా ఒక గాలిపటం కొనిపెట్టవా, ఓ పెద్ద దారపు రీలోడ్ తీసుకువా అన్న. కొడుకు ఆశ మేరకు తండ్రి ఒక గాలిపటాన్ని కొనుక్కొచ్చాడు. దానికి దారం కట్టి గాల్లో ఎగరేయటం మొదలుపెట్టా. ఈ పిల్లవాడికి ఎంత ఆనందంగా ఉందంటే, ఆ గాలిపటం చాలా ఎత్తులో ఎగురుతూ ఉంది. ఈ దారం ఎంత వదులుతున్నాడో అంత ఎత్తుకి వెళ్ళిపోతూ ఉంది. అది చాలా ఎత్తుకి ఎగిరిపోతూ ఉంది. ఆ ఎత్తులో ఎగురుతూ ఉంటే ఆ గాలిపటాన్ని చూసి చాలా సంబరపడిపోయి మురిసిపోతా, డాడీ చాలా ఎత్తులో ఎగురుతుంది, దారం ఎంత ఉంది అంతా వదిలేశాను, అంత దూరం వెళ్ళిపోయింది, అంత దూరం ఎగిరిపోతాం. డాడీ ఓ పని చేస్తే ఎలా ఉంటుంది అన్న. ఏంటన్నా చెప్పు. ఇప్పుడు ఈ దారం కట్ చేసామనుకో, అప్పుడు అది ఇంకా ఎత్తుగా ఎగిరిపోద్ది కదా, ఇంకా పైకి వెళ్ళిపోద్ది కదా అని.
సరే చూడైతే అని చెప్పి ఒక కత్తెర తీసుకుని ఆ రోలుకున్న దారాన్ని కట్ చేశాడు. ఇక ఎప్పుడైతే దారం కట్ అయిందో ఇక గాలిపటం ఎగరటం మొదలుపెట్టింది. సంబరపడతా ఉన్నాడు. కొంచెం పైకి ఎగిరింది. అంతవరకు ఎగిరిందల్లా దానికంటే కొంచెం పైకి ఎగిరింది. ఎగిరి అక్కడి నుంచి మళ్ళీ కింద పడిపోవటం మొదలుపెట్టి ఒక చెట్టులో ఇరుక్కుపోయింది. ఆ చెట్టులో ఇరుక్కుపోయి గాలికి గాలిపటం అటు ఇటు కొట్టుకునేటప్పటికి ఆ చెట్టులో ఇరుక్కుపోయిన గాలిపటం చిరిగిపోయింది. డాడీ ఏంటి ఎలా జరిగింది? ఇంకా ఎత్తుకెళ్ళిపోద్దని నేను అనుకుంటే అది పడిపోయింది. ఏంటి ఎగరటం మానేసి చెట్టులో ఇరుక్కుపోయింది. మొత్తం రూపం అంతా పోయింది, పాడైపోయింది. నేనేమైనా ఇంకా ఎత్తుకెళ్ళాలనుకున్నాను నేను. అప్పుడు అన్నాడు తండ్రి, నీ చేతిలో ఉన్న దారం అది ఎంత ఎత్తుకి ఎగిరినా కూడా కంట్రోల్ చేస్తుంది. ఆ చేతికున్న దారం కంట్రోల్ కానీ లేకపోతే దాని జీవితం ఎలాగో మన బ్రతుకులు కూడా అంతే. మనం దేవుని చేతిలో ఉన్నంత వరకు ఎంత ఎత్తుకైనా ఎగరగలం. కానీ దేవుని చేతిలో నుంచి గాన మనం విడిచిపెట్టబడ్డా, దేవుని చేతి నుంచి గాన మనం దూరం అయితే మన బ్రతుకులు ఎత్తుకి ఎగరవు, పతనమైపోయే పరిస్థితులు ఉంటాయి. అందుకే మనం ఉండాల్సింది దేవుని చేతిలో. ఆయన మనల్ని ఎంత ఎత్తుకి తీసుకువెళ్ళాలో అంత ఎత్తుకి ఆయన తీసుకువెళ్తాడు. మనము దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన మనల్ని ఉన్నతమైన స్థలాలకు తీసుకెళ్ళగలడు. భక్తుడైన దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేని గురించి చింతపడకుడి అని పేతురుపత్రికలో అంటున్నాడు. పేతురుపత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కనుక ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. 6వ వచనం కూడా చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండండి. ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేనిని గురించి మీరు చింతపడద్దు. దేని గురించి కూడా మనం చింతపడి ఏం చేయలేం. దేనిని గురించి కూడా మనం చింతపడకుండా మనం చేయాల్సింది ఏమిటి అంటే తెస్సలోనికీ పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూస్తే, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ప్రతి విషయంలో ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అంతేగాని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏం చేయాలి? దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములు ఆయనకు తెలియచేయండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ 2024 ఎలా ఉంటుంది అనేది మనకు అనవసరం. కానీ దేవుని రెక్కల కింద మనం భద్రపరచబడి దేవుని చేతిలో ఉన్నప్పుడు కృపాక్షేమములే మన వెంట వస్తాయి. కృపాక్షేమములతోనే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన కృప దొరికితే చాలు. ఆయన కృప మనకుంటే చాలు. దేవుని కృప లేని వాళ్ళు చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. దేవుని కృపను పొందుకోలేని వాళ్ళకి నిరీక్షణ ఉండదు. నిరీక్షణ లేనటువంటి వారిగా జీవిస్తూ ఉంటారు. ప్రియ దేవుని పిల్లలారా, మనల్ని దేవుడు ప్రేమించాడు, ఆయన కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. ఈ 2024 అనేటటువంటి నూతన సంవత్సరం అందరికీ ఇచ్చేటటువంటిది. ఇది వ్యక్తిగతంగా దేవుడు మనిషికి
ఒక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇస్తాడు. దాన్ని అందరూ బర్త్డే అని సెలబ్రేట్ చేసుకుంటారు. అందరికీ పుట్టినరోజు ఒక నూతన సంవత్సరం దయా కిరీటాన్ని ఇస్తాడు. ఇది కామన్గా అందరికీ ఇచ్చేటటువంటిది. 2024 అనే ఒక సంవత్సరాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అయితే సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు వెళ్తూ ఉన్నాయి. మన జీవితంలో ఎంతవరకు ప్రభు కొరకు మనం జీవిస్తున్నాం అనేది చాలా అవసరం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దేవునికి ఇంకా దగ్గరగా, దేవుని చిత్తాన్ని చేసేవారిగా మనం ఉండడం ఎంతైనా అవసరం. అద్భుతములు చేయగలిగిన శక్తి కలిగిన దేవుని హస్తం మన మీద ఉండడం చాలా అవసరం. కనుక 121వ కీర్తనలు అంటాడు కదా, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడేవాడు కొనకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను, చూడండి, మన దేవుడు కొనకని నిద్రపోనటువంటి దేవుడు. మనం నిద్రపోతూ ఉంటాం. ఆ నిద్ర సమయంలో ఏ ప్రమాదాలు, ఏ యొక్క ఇబ్బందులు ఎదురవుతాయో తెలియదు. ఒక కుర్రోడు మంచి యవనస్తుడు, పాపం వాడు ఆదమర్చి నిద్రపోతున్నాడు. ఆదమర్చి నిద్రపోతా ఈ కుర్రోడు కూడా ఏం చేస్తుంటారంటే, మరి ఈ మధ్యకాలంలో జీన్ ప్యాంట్లు బాగా అలవాటైనాయి కదా, ఆ జీన్ ప్యాంట్ వేసుకుని పడుకున్నాడు. పాపం ఎక్కడి నుంచి వచ్చిందో తోస్పాం వచ్చి మెల్లగా ఆడి జీన్ ప్యాంట్లో దూరిపోయింది. జీన్ ప్యాంట్లో దూరిపోతే వీడిక గట్టిగా మెలకు వచ్చింది. మెలకు వచ్చేసరికి అప్పటికే చాలా లోపలికి వచ్చేసింది తాస్పం. ఇక తలకాయ గట్టిగా పట్టుకుని అర్ధరాత్రి 1 గంట అయిందనుకుంటా లేచి నుంచున్నాడు. వీడు కదిలాడు అనుకోండి, పొరపాటును ఈడేమని ఇది వదిలేడు అనుకోండి, వేసిందంటే ఆడు బతకడే కదా. అందుకని రెస్క్యూ టీం వాళ్ళు వచ్చి ఈ పావుని తీసేదాకా 2 గంటలు పట్టిందంట. ఈ 2 గంటలు ఇంక ఇలాగే నుంచున్నాడు. పాముని ఇలా పట్టుకున్నాడు, ఇంక ఇలా నుంచున్నాడు. కదలటానికి లేదు, మెదలటానికి లేదు, కూర్చోడానికి లేదు, నుంచోడు. అది నుంచుని ఉన్నాడు, అలా పడుకోవడానికి లేదు. ప్రాణ భీతి చూడండి. ఓ ప్రక్క పాము కాటేసిందంటే చచ్చిపోతాడు, మరణ భయం. ఇంక ఇది గట్టిగా పట్టుకున్నాడు. అదేమను ఈ తలకాయ పట్టుకుంటే ఊరుకుంటుంది ఏంటి, లోపలంతా కదిలిపోతుంది. అది దాని భయం దాంది, ఈడి భయం వీడిది. మొత్తానికి ఆ నోట వీడు కేకలేసి మొత్తానికి ఇంట్లో లెగ్గొడితే వీడు పరిగెత్తుకుంటేది. ఆ రెస్క్యూ టీం వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ రెస్క్యూ టీం వాళ్ళు వచ్చి అప్పుడు వీడు ఇలాగా పట్టుకుని ఉంటుండగా ప్యాంట్ అలా కట్ చేసి మెల్లగా పామును పట్టుకుని బయట తీశారు. అప్పుడు ప్రాణం ఊపిరి పీల్చుకున్నాడు, బతుకు జీవుడా అని. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇంకా చదవండి. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఓహో, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల్లో యెహోవా నిన్ను కాపాడతాడు. నిజమే, ఎంతోమందికి దేవుని కాపుదల లేక వాళ్ళు లోకాన్ని విడిచిపెడుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే ప్రియ దేవుని పిల్లలారా, ఒక మాట ఏమిటంటే, వాళ్ళకంటే మనమేదో నీతిమంతులమనిగా యేసు ప్రభు అన్నారు. సిలోయం అనే గోపురం పడిపోయి 18 మంది చనిపోయారు కదా, మీకంటే వారు పాపాత్ములు అనుకుంటున్నారా? కారని నేను మీతో చెప్పుచున్నాను. లూకా సువార్తలో మాట్లాడు.
కారని మీతో చెప్పుచున్నాను, మీరు కూడా మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు. 13వ అధ్యాయము లూకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనం లేక 2వ వచనం చదువుకుంది. ఆయన వారితో ఇట్లన, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులు అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే. ఇప్పుడు కరోనాలో చనిపోయిన వాళ్ళందరూ మనకంటే పాపాత్ములా? కాదు 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 కాదు. చనిపోయిన వాళ్ళలో 4 రకాలు. ఒకటేంటి, భక్తి కలిగి చనిపోయారు, వాళ్ళ యాత్రను ముగించుకున్నారు, వారి పని ముగించారు, దేవుని పిలుపుని అందుకున్నారు, వెళ్ళిపోయారు. భక్తి కలిగిన వారు బ్రతికే ఉన్నారు. దాని అర్థం ఏంటి? మనం చేయాల్సిన పని ఇంకా ఉంది, అందుకు దేవుడు మనల్ని బ్రతికించి ఉంచాడు. భక్తి లేని వారు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? వాళ్ళకి దేవుడు ఇవ్వాల్సిన అవకాశాలు అన్నీ ఇచ్చేశాడు, వాళ్ళ అవకాశాలు వినియోగించుకోలేదు, అందుకు చనిపోయారు. భక్తి లేని వాళ్ళు ఇంకా బ్రతికున్నారు కొంతమంది. వాళ్ళు ఎందుకు బ్రతికున్నారు? వాళ్ళకి దేవుడు ఇంకా అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, వాళ్ళ అవకాశాలు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే ఏ శరీరం కూడా నశించటం ఆయనకి ఇష్టం లేదు, అందుకని అవకాశాలు ఇస్తున్నాడు. భక్తి కలిగిన మనం బ్రతికున్నామంటే దాని అర్థం ఏంటి? దేవుని కొరకు చేయవలసిన పని ఉంది. నీ వంతులో నీవు, నా వంతులో నేను చేయాల్సిన పని ఉంది. మన వలన ఆయనకి ఉపయోగం ఉంది, మన వలన ఆయనకి అవసరం ఉంది. సమూయేలుతోనే దేవునికి, అంత పెద్ద దేవునికి చిన్న సమూయేలుతోనే అవసరం ఉండి, అప్పటికి దేవుని ఎరగకున్నప్పటికీ కూడా సమూయేలుని పేరు పెట్టి పిలిచిన దేవుడు సమూయేలు సమూయేలు. సమూయేలు అనుకున్నాడు కదా, ఏలీ తను పిలుస్తున్నాడు అనుకుని ఏలీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చూడండి సమూయేలు గ్రంథంలో, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతుంది. దీపము ఆరిపోకమును సమూయేలు దేవుని మందసమున యెహోవా మందిరమందు పండుకొని ఉన్నాడు. యెహోవా సమూయేలుని పిలిచాను, అతడు చిత్తము నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానని. అతడు, నేను పిలవలేదు, పోయి పండుకొనమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలుని పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చి తినను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొమ్మనెను. సమూయేలు అప్పటికీ యెహోవాను ఎరగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలుని పిలవగా అతడు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిననగా ఏలీ యెహోవా బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞిమ్మని చెప్పుమని సమూయేలు తనగా సమూయేలు పోయి తన స్థలమందు 3 సార్లు దేవుడు పిలిచాడు. కానీ తెలియదు అసలు బాలుడంటే ఒళ్ళు తెలియకుండా నిద్రపోయేటటువంటి వయసు అది. కానీ దేవుని ఎరగకున్నప్పటికీ పిలిచిన స్వరం విన్నాడు. నేను అదే చాలాసార్లు ఆశ్చర్యపోతా ఉంటా. బాలుడైన సమూయేలుతోటి సృష్టికర్త అయిన దేవునికి పని ఏంటి చూసారా? బాలుడితో కూడా దేవునికి పని వచ్చింది. ఆయన ఎవరితో పని వస్తే వాళ్ళతో మాట్లాడతాడు ఆయన. అది బాలుడా, పెద్దవాళ్ళ, యవనస్తుడా కాదు, ఆయనకి ఎవరితో పని వస్తే. ఇంకొక మాట ఏంటంటే, ఈ సమూయేలుతో దేవునికి పని రావటానికి గల కారణం ఏంటంటే,
సమూయేలు దేవుని మందిరంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ మందిర ఉపకరణాలు శుద్ధి చేస్తూ లోబడి విధేయత కలిగి ఏలి దగ్గర ఉంటా ఉన్నాడు. ఏలి దగ్గర ఎంతో విధేయత కలిగి ఉన్నాడు, ఎంతో లోబడతా ఉన్నాడు, మందిరంలోకి పోయి పడుకున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మందిరంలోనే దేవుని ప్రత్యక్షతలు వస్తాయి. కొంతమంది అమ్మ ఈ రాత్రి మందిరంలో పోయి, బాబాయ్ మందిరం అండి, మేము మందిరంలో పడుకోం, మా కొంపలోనే పడుకుంటాం. పాతాళాన్ని తీసుకెళ్ళుద్ది మా కొంప. కొంప ఎక్కడ తీసుకెళ్ళుద్ది? బైబిల్లో స్పష్టంగా ఉంది, దాని ఇల్లు పాతాళానికి పోయే మార్గం అది. పాతాళానికి తీసుకెళ్ళే కొంపను ప్రేమిస్తారు కానీ దైవ ప్రత్యక్షతలు కలిగే మందిరాన్ని ప్రేమించేవాడు తక్కువ. భక్తుడైన దావీదు 63వ కీర్తన ఏమన్నాడు చూడండి, మొదటి వచనాల్లో. ఇది ఇలాగే ఉంచండి, అది చదవండి. దేవా నా దేవుడవు నీవే, వేకునే నేను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు. ఎక్కడంట? నీ బలమును నీ ప్రభావాన్ని చూడాలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుంటా ఉన్నా. ఎక్కడ కనిపెట్టుకోవాలి? పరిశుద్ధాలయంలోకి రావాలి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూస్తే, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, వ్రత దినాన్ని ఏర్పాట్లు చేయండి. ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రత దినం ఏర్పరచండి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ. 14వ వచనం, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఆ ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినమును ఏర్పాటు చేయండి, యెహోవాను బతిమాలుకోవడానికి పెద్దలను దేశంలోని జనులందరినీ నీ దేవుడైన యెహోవా మందిరంలోకి సమకూర్చండి. ఉపవాస ప్రార్థన చేయాలంటే మందిరం, దైవ ప్రత్యక్షత కావాలంటే మందిరం, దేవుడు ఏర్పరచుకున్న స్థలం అది. ఆ మందిరంలో దైవ ప్రత్యక్షతలు, ఆ దైవ మందిరంలో ఉపవాస ప్రార్థన చేయాలి, దేవుని బ్రతిమలాడుకోవడానికి. ప్రియ దేవుని పిల్లలారా, సమూయేలు అప్పటికి దేవుని ఎరగకుండా ఉన్నా సమూయేలుని పిలుస్తున్నాడు. ఇంత వయసు వచ్చింది కదా, నిన్నెందుకు పిలవట్లేదంటారు? మనం వినే రకం కాదు, అది కథ. దేవుడి మాటకి వినే రకం కాదు. దేవుడు ఎవరితో మాట్లాడతారు అంటే అది ఎంతటిదైనా దేవుడు చెప్పింది చేసేవాడితో మాట్లాడతారు. అందుకే నాతో మాట్లాడాడు దేవుడు, ఉద్యోగాన్ని వదిలిపెట్టే అన్నాడు. అంతే, అది నాకు చాలా లాభకరమైందే, జీవనోపాధికి అవసరమైంది. 2011లో ఇంచుమించుగా 50,000 రూపాయలు అప్పుడు వచ్చేది. ఇప్పుడేని కానీ నేను బ్యాంకులో ఉంటే 1,50,000 రూపాయలు జీతం వచ్చేది. దేవుడు అన్నాడు విడిచిపెట్టే అన్నాడు, మళ్ళీ మాట్లాడలేదు. దేవుని కృప, దేవుని ఆత్మ తొందర చేసింది, ఉద్యోగాన్ని వదిలిపెట్టేశారు. పాలకులు మందిరం కడుతున్నాం, మందిరానికి డబ్బులు కావాలి. ఆ రోజు ఐరన్ కొనుక్కుని వెళ్ళాలి, డబ్బులు లేవు. ఉపవాస ప్రార్థన చేస్తున్నాను నేను, ప్రభువా డబ్బులు లేవు నాయన, ఐరన్కి డబ్బులు కడితేనే కానీ మందిరానికి అక్కడ ఐరన్ కట్టడానికి కుదరదు అని ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, నీ కారు అమ్మేసే అన్నాడు. వెంటనే ఉపవాస ప్రార్థన చేస్తుంటుండగా ఈ స్వరం వినపడింది. అంతరంగంలో దేవుడి మాట చెప్పాడు. ప్రార్థన ముగించాను, ఆమేనన్నాను. తెల్లారేసరికి బేరం పెట్టేశాను. 2వ రోజు 3వ రోజుకి వచ్చేసారు, కొనుక్కొని వెళ్ళిపోయారు. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఐరన్ షాప్లో కట్టాను. రాత్రి ఐరన్ తీసుకెళ్ళి అక్కడ మందిరం దగ్గర వేశాం. వెంటనే ఐరన్ వాళ్ళని పురమాయించాను, వాళ్ళు కట్టేశారు. అక్కడ స్లాబ్ పడిపోయింది. అది కారా లేకపోతే ఇంకోటి అనవసరం. దేవుడు ఏం చెప్తే అది చేస్తాను అంతే. అది ఎంతటిదైనా సరే, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. చాలామంది పెద్ద పెద్ద పాస్టర్ గారు పిలిచి
అయ్యా మీటింగ్కి రండి అని అంటే, అయ్యగారు ఇలాగా మరి కారు అమ్మేశానండి మందిరం నిమిత్తం, మరి కొంచెం రావటం ఇబ్బంది అవుద్ది అని అనేవాడు. వాళ్ళు అనేవాళ్ళు, అయ్యగారు మంచి కారు ఇస్తాడండి దేవుడు మీకు, మీరు కారు అమ్మేశారు దేవుని పని కోసం, దేవుడు మీకు మంచి కారు. ప్రతి ఒక్కళ్ళు ఇదే నోటంటే ఇదే మాట అనేవాడు. నేను మనసులో అనుకునేవాడిని, మంచి కారు దేవుడు ఇస్తాడనే బదులు మీరు ఇచ్చేయచ్చు కదా అనుకునేవాడిని మనసులో. వాళ్ళు ఎందుకు ఇస్తారు? ప్రియ దేవుని పిల్లలారా, కారు అమ్మిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డా. ఎందుకంటే ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్ళాలంటే ఇబ్బంది, పాలకులు ప్రార్థనకి వెళ్ళాలన్న ఇబ్బంది, అక్కడ నుంచి రావాలన్న ఇబ్బంది, ఈ ఆటోల్లో కష్టం, అలాగే ట్యాక్సీలు అంటే ఆ టైంకి దొరకవు, ఉపవాస ప్రార్థన అయ్యేదాకా ఉండరు వాళ్ళు ఎక్కువసేపు ఉన్నారంటే డబ్బులు ఎక్కువ ఇవ్వాలి, ఓ ప్రక్క మందిరం కట్టబడతా ఉంది. ఈ పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడ్డాను. ఇంచుమించుగా ఫిబ్రవరిలోనే అమ్మేశాను కారు, 2021లో ఇప్పుడు అమ్మేశాను. ఆ తర్వాత చాలా ఇబ్బంది పడ్డా, 2021 అనుకుంటా. ఏప్రిల్లో ఈస్టర్ పండగ నాడు మందిర ప్రతిష్ఠ చేశాం. చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేయటం మొదలుపెట్టా. ప్రభువా, కారు అమ్మేయమన్నా అమ్మేశాను, ఇప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందులో వేసవకాలం ఎండ దెబ్బ తిని అసలే కొంచెం బలహీనంగా ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడ్డా. కానీ దేవుని కృప ఆ తర్వాత జూన్ జూలైలోనే ఇప్పుడు మళ్ళీ ఒక కారు కొనుక్కోవడానికి సాయం చేశారు ప్రభు. మళ్ళీ ఆ తర్వాత అది కొంచెం ఆ పాలకొల్లు ఇరుకు సందులోకి వెళ్ళడం కష్టంగా ఉండేసరికి మళ్ళీ ఇంకొక కారు కూడా కొనాల్సి వచ్చింది. ఒక కారు అమ్మేస్తే దేవుడు ఎన్ని కార్లు ఇచ్చాడు? 2 కార్లు ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుని కోసం మనం ఒకటి వదిలిపెడితే 2 ఇస్తాడు ఆయన. దేవుని కొరకు ఏదైనా సరే మనం ఏం చేస్తాం? అదే వదిలిపెట్టాం. ఒకసారి ఒకడు పాపం ఆ కొండ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి కొండ ఎక్కాడు. కొండ ఎక్కేసరికి ఆ కొండ మీదకి వెళ్ళాడు, చక్కగా తిరిగాడు, విహరించాడు, చాలా బాగుంది. ఈ కొండ మీద అలా తిరుగుతా పాపం చీకటి పడిపోయింది, చూసుకోలేదు. చీకటి పడేదాకా తిరుగుతూనే ఉన్నాడు. చీకటి పడిపోయిన తర్వాత అప్పుడు కొండ దిగి వచ్చేద్దామని కొండ దిగి వస్తున్నాడు. ఈ కొండ దిగి వచ్చేటప్పుడు కొంచెం అది పెద్ద కొండ, ఎత్తైన కొండ, కాలు జారిపోయింది. కాలు జారిపోయేసరికి ఏం చేశాడు పాపం, డొల్లుకుంటూ వచ్చేస్తూ ఉంటే ఒక చెట్టు కొమ్మ ఒకటి దొరికింది. ఆ చెట్టు కొమ్మ పట్టుకుని అలాడటం మొదలుపెట్టాడు. అప్పటికి చీకటి పడిపోయింది, ఏం కనపట్లేదు. ఇక ఆ చెట్టు కొమ్మ పట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నన్ను కాపాడు నాయనా, విశ్వాసేనమాట, నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఒక స్వరం వినబడుతుంది, ఆ కొమ్మ వదిలేయి. అయ్యో బాబోయ్, ఈ కొమ్మ దొరికింది, ఇది వదిలిపెట్టేస్తే ఏ లోయలో పడిపోతానో, నా బతికేమైపోద్దో. ఇది దేవుని స్వరం కాదు కానీ ఖచ్చితంగా సైతాను స్వరమే అని ఆ కొమ్మ అట్టుకొని ఆ రోజు రాత్రంతా తిండి లేదు, ఉపవాసమే. కొమ్మ వదిలితే ఎక్కడ పడిపోతాడో, ఎందులో పడిపోతాడో అని కొమ్మ పట్టుకుని అలాగే ఎలాడుతానే ఉన్నాడు. తెల్లవారులు ఎలాడాడండి. ఓ ప్రక్క నిద్ర లేదు, ఓ ప్రక్క తిండి లేదు. చూడండి, అది కొమ్మ పట్టుకుని ఎలాడటం అంటే సామాన్యమా? మనం నిలబడి ఉండటమే కష్టం, భూమి మీద నిలబడటం కదా. తెల్లవారు నిలబడి ఉండమంటే నిలబడగలరా? కానీ వాడు కొమ్మట్టుకుని ఎలాడాడు, తెల్లవారులు ఏలాడేశాడు. తెల్లవారింది, వెలుతురు వచ్చింది. అప్పుడు వాడు నా కాళ్ళ కింద ఎంత లోయిందా అని చూస్తే ఆడి కాళ్ళ కింద భూమి జానడితే వాడు ఆ కొమ్మ వదిలేస్తే చక్కగా నేల మీద దిగి నడుచుకుంటూ ఇంటికి వచ్చి శుభ్రంగా తిని రాత్రంతా పడుకునేవాడు. అది దెయ్యం స్వరమే కానీ దేవుని స్వరం కాదని చెప్పి ఆ దొరికిందే ఒకే ఒక కొమ్మని కొమ్మట్టుకుని అలాడుతుంది. చాలామందికి ఇలాంటి కొమ్మలు దొరికి అలాడుతూ ఉంటారు. వాడు బతుకులు మనం ఏం చేయలేం, వాళ్ళ బాధలు పట్టమే. చూడండి, రాత్రంతా తిండి లేదు వాడికి, రాత్రంతా ఎలాడుతూనే ఉన్నాడు. ఎంతకాలం ఎలాడతారో మీరు, ఎంతకాలం ఆ బాధ భరిస్తారో? యేసు ప్రభు మీద ఆనుకోనండి. ప్రియ దేవుని పిల్లలారా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. హల్లెలూయా, ఆమేన్.
మనం బ్రతికి తిన్న దినములన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. భక్తుడైన దావీదు 139వ కీర్తనలు అంటాడు కదా, నా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములైపోయినాయి. 16వ వచనం, నేను పిండమునై ఉండగా, ఓహో ఓహో ఎప్పుడంటండి చూసిని, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా రోజులన్నీ కూడా నీ ఎదుట ఉన్న గ్రంథములో లిఖించేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన రోజులన్నీ దేవుడు గ్రంథంలో రాసేశాడు. ఆయన గ్రంథంలో మనకి ఎన్ని రోజులో ఆయన నియమించేశాడు. ఎప్పుడు చూశాడంట, నేను పిండమునై ఉండగా. ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయములో ఇర్మియా భక్తుని గురించి ఆయన చెప్పిన మాట 4వ వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగేను. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే. ఇప్పుడంట దేవుడికి ఎప్పుడు తెలుసు అంట, గర్భములో రూపింపబడక మునిపే. మనము రూపింపబడక మునిపే దేవునికి తెలుసు. రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించాను. దేని కొరకు? జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయములో దేవుడు కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. 4వ వచనం, ఎట్లనగా తన ప్రీనియను తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా, అందరు చెప్పండి మాట, మనలను ముందుగా తన కోసరం నిర్ణయించుకొని, మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనలను ముందుగా తన కోసరం నిర్ణయించుకొని, మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని. ఆమేన్. మనలను ఎవరి కోసం నిర్ణయించుకుని? దేవుని కోసం. కానీ మనోళ్ళు ప్లాన్లు వేసేస్తారు. నేను బాగా చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనేయాలి, ఇదే ప్లాన్. దేవుడు అనుకుంటాడు, ఒరే నా ప్లాన్ వేరు నీ ప్లాన్ వేరేంట్రా బాబు. నా ప్లాన్ అయితే వేరుగుంది, నీ ప్లాన్ ఏమను? వాళ్ళ ప్లాన్లు అలాగే వాళ్ళని కన్న తల్లిదండ్రుల ప్లాన్లు అయ్యే. పిల్లల్ని కన్నారే కానీ ఆడెప్పుడు పెద్ద అవుతాడా, ఆడు బాగా ఎప్పుడు చదివేతాడా, ఆడు మంచి ఉద్యోగం ఎప్పుడు సంపాదించేతాడా, మంచి పిల్లని చూసి ఎప్పుడు కట్టబెట్టాలా, కట్టబెట్టిన తర్వాత ఆడికి పిల్లలు ఎప్పుడు పుడతారా, ఆ పిల్లలు మళ్ళీ అలా ఎప్పుడు పెంచా. ఇదే తప్ప దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందంటే, మనలను ముందుగా తన కోసరం. ఎవరి కోసం చెప్పాలి? అందరు గట్టిగా చెప్పండి. ఇక్కడ దేవుని కోసం, ఇంటికి వెళ్ళాక చిట్టోడి కోసం, పొట్టోడి కోసం, బుజ్జితడి కోసం, చిడితడి కోసం. ఆ పొట్టోడు బుజ్జోడు చిట్టోడు ఏం చేస్తాడు తెలుసా? తీసుకెళ్ళి అనాథాశ్రమం పడేస్తాడు. ఒకసారి ఒక కొడుకు పెళ్ళైన తర్వాత భార్య విసిగించేస్తుంది, మీ నాన్న చూడలేకపోతున్నాను బాబోయ్, తీసుకెళ్ళి అనాథాశ్రమం పడి ఆ తింటున్నాడే కానీ కింద పైన మొత్తం పడేస్తున్నాడు. ఆ ఎంగిలన్నీ కడగలేక సస్తున్నాను నేను అని మొత్తానికి చెప్పి, పాపం ముసలోడు అయిపోయాడు. నోట్లో ముద్ద పెట్టుకుందాం అంటే పక్కకి వెళ్ళిపోతుంది, కింద పడుతుంది. అలాగే పాపం తింటున్నాడు. ఆ అరుగు మీద పడేసింది, అరుగు మీదే ఉంటున్నాడు. ఇంకా అది కూడా కాకుండా తీసుకెళ్ళి అనాథాశ్రమం పడేయమంటే అనాథాశ్రమానికి తీసుకెళ్తున్నాడు. వాళ్ళ నాన్నకని అది కూడా ఏంటంటే వీళ్ళందరికీ ఏమన్నా మంచి డిన్నర్ సెట్లో తినేవాళ్ళు, ఆ ముసలోడికి ఏమన్నా ఒక శేవణ గిన్నెడు పెట్టారు.
అటు తాగడానికి కూడా చివరి గ్లాసు. చూడండి, అంత కని పెనిచి పెద్ద చేసిన ఆ కొడుకు ఆయనకు చివరి గ్లాసును చివరి గిన్నె పెట్టాడు. సరే, ఒకరోజు నానా బయలుదేరు, నేను వేరే దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఉంచుతానన్నాడు. ఆ తండ్రికి ఏం తెలుసు పాపం. సరే నాన్న అని అయ్యో 4 జతల బట్టలు ఉంటాయి సంచిలో కూరుకున్నాడు. కూరుకునేసరికి ఈ కొడుకును ఆ కోడలు వినే మాటలు వాళ్ళ చిన్నోడు బొడ్డోడు ఉన్నాడు, ఆడిన్నాడు. తీసుకెళ్ళి అనాథాశ్రమం పడేద్దామని మాట్లాడినాడు. ఈయన తర్వాత బయలుదేరుతుంటే ఆ బయట ఆ ముసలోడు యొక్క గిన్నెను గ్లాస్ ఉంది. ఈ పిల్లోడు గబగబా వెళ్ళిపోయి ఆ గిన్నె గ్లాసు కడుగుతున్నాడు. ఏంటి వీడు మా నాన్న తాగే గిన్నె గ్లాసు కడుగుతున్నాడు అనుకుని చూస్తున్నారు. చూస్తూ ఉంటే వీడు గబగబా కడిగి తీసుకెళ్ళి బీరువాలో పెడుతున్నాడు. అరే, ఎందుకురా ఈ బీరువాలో పెడుతున్నావు కడిగేసి? మీ తాతయ్య కదా ఈ పడేసాము, ఆయన అటు వెళ్ళిపోయిన తర్వాత పడేద్దాం అంటే, కాదు డాడీ, రేపు నేను నీకు కూడా అందులోనే పెట్టాలి కదా, అందుకని జాగ్రత్త చేస్తున్నాను అన్నాడు. అప్పుడు అర్థమైంది తండ్రి విలువేంటో. వెంటనే భార్యని గద్దించి అప్పుడు తండ్రిని మళ్ళీ తన ఇంట్లోనే పెట్టుకుని ఆ భోజనం చేసే టైంలో తండ్రికి దగ్గరుండి తినిపించడం మొదలుపెట్టాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆ పిల్లల మీద అంత ప్రేమ కాంక్ష పెట్టుకుని పెంచి పెద్ద చేస్తే చివరికి పిల్లలు అనాథాశ్రమాల్లో పడేస్తున్నారు. ఈ రోజుల్లో ఈ వృద్ధాశ్రమాలు ఎక్కువ అయిపోయినాయి. కావాలంటే చూడండి, జస్ట్ గూగుల్లో టైప్ చేసి చూడండి వృద్ధాశ్రమాలు. మనకి ఎక్కడ చూసినా దగ్గరలో ఉన్నాయి వృద్ధాశ్రమాలు. ఎందుకని? పిల్లలకి భారం అయిపోయారు తల్లిదండ్రులు. కలలు కన్నారు తల్లిదండ్రులు. పిల్లలు మమ్మల్ని అందలాలు ఎక్కిస్తారు, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. చిన్నప్పుడు మేము వాళ్ళని ఎత్తుకున్నాము, వాళ్ళ ఆలన పాలనాన్ని చూసి మురిసిపోయి ముచ్చటపడ్డాము. మేము వృద్ధాప్యం వచ్చేసరికి మమ్మల్ని కూడా చూస్తారు వాళ్ళు అని అనుకున్నారు. కానీ ఇవాళ చాలా వృద్ధాశ్రమాలు ఉన్నాయి. అదే విచారం. చాలా వృద్ధాశ్రమాలు ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయి. కారణం ఏంటి? పిల్లలకి ఉద్యోగాలు వచ్చేసాయి, తల్లిదండ్రులు చూసుకునే టైం ఉండలేదు. ఏం జీవితాలండి ఇవి? ఈ జీవితాలు ఎందుకండి ఇవి? ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడు మనల్ని తన కోసం నిర్ణయించుకున్నాడు. మన పిల్లల కోసం కాదు, మన తల్లిదండ్రుల కోసం కాదు, కానీ తన కోసం నిర్ణయించుకున్నాడు. ఈ మాట చదువుతా ఉంటే అనిపిస్తుంది కదా, దేవుని ప్రణాళిక ఎంత గొప్పది. జగత్తు పునాది వేయబడక మునిపే, ఇప్పుడు కాదు, జగత్తుకి పునాది వేయబడక మునిపే నువ్వు పుడతావని, నువ్వు ఆయనకి కావాలని నిన్ను నిర్ణయించుకున్నాడని వాక్యాన్ని రాసి పెట్టేశాడు ఆయన. మరొక్కసారి చదువుకుందాం మాట. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులైన వలనని జగత్తుకి పునాది వేయబడక మునిపే. ఎప్పుడంటండి? చెప్పాలి, అందరు చెప్పాలి, గట్టిగా చెప్పండి అర్రా. అంటే ఏంటంటారు? జగత్తుకు పునాది వేయబడక మునిపే అంటే ఏంటి? ఈ సృష్టిని సృష్టించక మునిపే, ఈ సృష్టికి రూపకల్పన చేయక మునిపే నువ్వు దేవునికి తెలుసు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీకు ఇప్పుడు దేవుడు తెలుసు, కానీ నీ దేవునికి నీవు ఎప్పుడో తెలుసు. జగత్తుకు పునాది వేయబడక మునిపే తెలుసు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలాసార్లు నేను కూడా నా జీవితం గురించి ఆశ్చర్యపోతా ఉంటా. నా జీవితంలో నా ఆలోచనలు చాలా విభిన్నంగా ఉండేవి. నేను సేవ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. నాకే విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నా ఆలోచనలు కూడా సామాన్యంగా లోకంలో ఉన్న వాళ్ళు అన్నట్టుగా మంచిగా చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, సుఖవంతమైన సౌఖ్యవంతమైన జీవితాన్ని గడపాలి అని అనుకున్నాను. కానీ నేను సేవ చేస్తానని, ఇలాగా అనేక కుటుంబాలకి ఆశీర్వాదానికి కారణంగా ఉంటానని
నేను ఎప్పుడు అనుకోను. ఇవాళ నాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. దేవుడు నీ జీవితంలో కూడా ఆశ్చర్యం చేస్తాడు. దేవునికి నువ్వు కావాలి. దేవుడు అందుకే సృష్టించాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే నిన్ను ఎరిగినటువంటిది, మనను ముందుగా తన కోసం నిర్ణయించుకున్న దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సంవత్సరాలు గతించిన అనేకమైన సమస్యలు వచ్చిన ప్రియ దేవుని పిల్లలారా, మనం చెప్పుకున్నాం, మనం సముద్రంలో ఉండే ఎలస అనే చేపకి విలువ వచ్చింది ఎప్పుడు చెప్పాలా? గోదావరి నదికి ఎదురు ఈదినప్పుడు. గోదావరి నదికి ఎదురు ఈదితే దాన్ని పులస అంటారు. ఎదురు ఈదకపోతే అది ఎలసగా ఉంటుంది. సముద్రంలో ఎలసగా ఉన్న చేపకు విలువ లేదు, కానీ ఎదురు ఈదినటువంటి పులసకి మాత్రం విలువ ఉంది. హల్లెలూయా. ఈ విశ్వాస జీవితంలో ఎదురెదాలి. ఈ ప్రయాణంలో మనం ఎదురెదాలి. ఈ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, చిక్కులు, చికాకులు అన్నిటికీ ఎదురెత్తుంటే నీకు విలువ పెరుగుతుందనే విషయం గుర్తుపెట్టుకో. నీ జీవితానికి దేవుడు విలువనిస్తున్నాడు. విలువ లేని జీవితం వద్దు, కానీ విలువ కలిగిన జీవితాన్ని కలిగి ఉందాం. అదే యేసయ్య మనకివ్వాలని కోరుకున్నాడు. కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడునని ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక పడవ విహారానికి మా కుటుంబం అంతా వెళ్ళాం. నేను, పాస్టమ్మ గారు, మా 2 పిల్లలు, మా అత్తగారు, మా మామగారు, ఇంకా వాళ్ళతో పాటు వచ్చిన బంధువులందరం కలిసి నర్సాపురం ఆ పడవ విహారానికి వెళ్ళాం. వెళ్తే సాధారణంగా ఎప్పుడు పడవ విహారానికి వెళ్ళినా అలాగ ఒక రౌండ్ వేసి వచ్చేసేవాడు. ఒక 100 రూపాయలు ఇమ్మనేవాడు. అప్పట్లో 30 రూపాయలు ఇమ్మనేవాడు. సరే 30 రూపాయలు ఇచ్చేవాడు. నాకు అంత సరదా తీరలేదు. సరే ఒకరోజు అన్నాను, అరే అబ్బాయి, అక్కడ కర్రలు నాటి ఉంటాయి అన్నమాట గోదావరి నదిలో, అది దాటి వెళ్ళకూడదు, అందుకని కర్రలు నాటుతారు. అంతకుముందు ఎప్పుడు కూడా కర్రల దగ్గర తీసుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చేవాడు. నేను అన్నాను, ఈసారి కర్రలు దాటి తీసుకెళ్తే డబ్బులు ఇస్తా, నీకు 100 రూపాయలు ఇస్తా అన్నాను. ఆడికేం పోయింది, సరేనండి రండి అన్నాడు. ఎక్కిన తర్వాత ఆ కర్రలు దాటి తీసుకెళ్ళాడండి. తీసుకెళ్తా ఉంటే పడవకి నీళ్ళకి ఇలాగ ఉందన్నమాట. కొంచెం ఏమాత్రం అన్నా కూడా నీళ్లు లోపలికి వచ్చేస్తాయి, పడవ మునిగిపోద్ది. ఇంకా చూడండి, నేనైతే బిగుసుపై కూర్చుని ఒకటే ప్రార్థన. వాడితో అన్నాను, ఒరు బాబు ఇంకా లోపలికి వద్దురా బాబు, వెనక్కి తిప్పరా అన్నాను. వాడు వెనక్కి తిప్పాడే కానీ ఆ పడవ యువతలకు వచ్చే వరకు కూడా, ఇప్పుడు ఒకటి టెన్షన్ ఎందుకంటే, నేను చచ్చిపోయినా పర్వాలేదు, పోనీ మా కుటుంబం చచ్చిపోయినా పర్లేదు, చుట్టం చూపుకు వచ్చారు చుట్టాలందరూ, ఆడున్నారు అందులో. ఇక ఏమంటారు, అనవసరంగా చుట్టం చూపుకెళ్ళారు, ఎల్లకపోయినా బతికేవాళ్ళని ఆడ గురించి అంటారు, లేనిపోని గొడవ. ఇక చూడండి, ఏక ప్రార్థనే నా ప్రార్థన. ఆ పరిస్థితిలో అంటే మీకు నేను చాలా నవ్వుతా చెప్తున్నాను, కానీ ఆ రోజు నేను పడ్డ టెన్షను, నా ప్రార్థన, ఇక పడవని ఇలా పట్టుకున్నానే కానీ బరాబరుగా వచ్చేసినాయండి నీళ్లు. పడవ ఇలాగుంది, నీళ్ళు ఇలాగున్నాయి. ఏ మాత్రం కొంచెం కదిలినా కూడా నీళ్ళు లోపలికి వెళ్ళి, వాడికేంటి, ఆడు పడవ వదిలేసి ఈదుకుంటూ వెళ్ళిపోతాడు. ఆఖరిలో డైలాగ్ చెప్తాడు, ఏమంటే మీకు ఆయన ఈత వస్తే ఈదుకుంటూ వచ్చేయండి, నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. అంత పరిస్థితుల్లో ఇక దేవా
నువ్వే కాపాడాలన్నప్పుడు దేవుని కృపలేండి. ఆ పడవకి ఏ హాని కలగకుండా దేవుడు తీసుకొచ్చాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇలాంటి సందర్భాలు అనుభవాలు వచ్చినప్పుడు మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక 34వ కీర్తన మొదటి చరణం చదివేయండి. ఎప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడా, నెల మొదటి తారీఖున జీతాలు పడినప్పుడా? చూడండి, నెల మొదటి తారీఖున జీతాలు పడినప్పుడు అంటే ఒక ఆయన పాట పాడాడు. నాకేమీ కొదువా నాదుడుండా, ఇక నాకేమీ కొదువా నాదుడుండా అని పాడాడంట. నెలాఖరు వచ్చిందంట. అప్పుడు జేబులో డబ్బులు అయిపోయినాయి, జీతం అంతా అయిపోయింది. అప్పుడు పాడుతున్నాడంట, దిక్కులేని వాడను ప్రభు నీ అండ చేరి, మొక్కి సేవ చేతును ప్రభు. ఇది విశ్వాసం అంటే. జేబులో డబ్బులున్నా ఒకటే, దేవా నీకు స్తోత్రం. జేబులో డబ్బులు లేకపోయినా స్తోత్రమే. పరిస్థితులు బాగున్నా స్తోత్రమే, పరిస్థితులు బాగోపోయినా స్తోత్రమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను ఇంకొక మాట చెప్తా. మనకు ఒంట్లో బాగున్నప్పుడు వెళ్తామా డాక్టర్ దగ్గరికి? ఒంట్లో బాగున్నప్పుడు వెళ్తామా? బాగోలేనప్పుడే కదా వెళ్ళేది. ప్రభువే చెప్పారు, ఆరోగ్యం కలగారికి వైద్యుడు అక్కర్లేదు, రోగం కలిగిన వానికే వైద్యుడు కావాలి. మందిరానికి ఎప్పుడు రావాలి? మనసు బాగున్నప్పుడు కాదు, మనసు బాగున్నప్పుడే రావాలి. కొంతమంది ఎందుకు ప్రార్థనకు రాలేదంటే మనసు బాగోలేదండి, అందుకు రాలేదండి. నీ మనసు బాగోనప్పుడే రా, నీ మనసును బాగు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. సంతోషంతో నింపుతాడు, ఆనందంతో నింపుతాడు, ఉల్లాసంతో నింపుతాడు, ఉత్సాహంతో నింపుతాడు, నిరీక్షణతో నింపే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని దగ్గరికి వచ్చిన మనకి విశ్వాసం అనేది ఉన్నప్పుడు ఆయన అద్భుతం చేస్తాడు. మార్కు సువార్తలో 6వ అధ్యాయములో యేసు ప్రభు ఆశ్చర్యపోతున్నారు 5వ వచనంలో. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరుస్తూ తప్ప మరి అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమును బట్టి ఆశ్చర్యపడిన. అంటే అవిశ్వాసం కూడా దేవునికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విశ్వాసాన్ని ఆశ్చర్యం కలిగించింది యేసయ్యకి, అవిశ్వాసాన్ని కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. మనం దేవుని దగ్గరకు వస్తున్నాం, మన దేవుడు మన గురించి జాగ్రత్త తీసుకునే దేవుడు, శ్రద్ధ వహించే దేవుడు. ఆయనకి మన బ్రతుకంతా తెలుసు, ముందే చరిత్ర అంతా రాసేశాడు. మన చరిత్ర అంతా ఆయన రాసేశాడు, అంచేత వరి అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు మరి 2024వ సంవత్సరం ఆయన కృప క్షేమము మనతో వస్తుంది. నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో. ఎక్కడుండాలండి? అందుకే బుధవారం మందిరానికి రారేమో చాలా మంది. చిరకాలం నేను యెహోవా మందిరములో ఉంటా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడలో ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. కనుక దేవుని మందిరం అనేది మనకు ఆశీర్వాదకరమైంది. మనం బ్రతికే దినములన్నీ కృపాక్షేమములే దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ 2024ని దేవుడు మన జీవితాల్లో ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరముగా, సమృద్ధి, అభివృద్ధి, ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన అనుగ్రహింపబడే సంవత్సరముగా దేవుడు దీవించునుగాక. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కృపా కనికర వాత్సలతలు కలిగిన పరిశుద్ధుడు అయిన యేసునాథుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. చిరకాలం నేను యెహోవా మందిరములో నివాసం చేస్తానన్నాడు. ఎందుకనగా కృపాక్షేమములే నా వెంట వస్తాయి. మా వెంట కృపాక్షేమములను పంపించే దేవుడు గనక వందనాలు.
బ్రతక గోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరువాడెవడైనా ఉన్నాడా అని నీ వాక్యం అడుగుతా ఉంది. మా ఆశ కూడా అదే. మేలు పొందొచ్చు అనేక దినాలు, అనేక సంవత్సరాలు బ్రతకాలనే ఉంది. మాకెదురయ్యే అవాంతరాలు, ఆటంకాలు, అభ్యంతరాలు వీటన్నిటినీ కొట్టివేయండి నాయన. ఈ 2023 ఎంతో బాధని మిగిల్చింది. ఈ 2024లో ఆ బాధ అంతటిని కొట్టివేసి నాయన ఆనందంతో ప్రతి హృదయాన్ని నింపండి. నూతన ఉత్సాహం, నూతన ఆనందం ప్రతి హృదయంలో ఉంచుమని ప్రార్థన చేస్తున్నా. విత్తబడిన వాక్యానికి ముద్ర వేయండి. వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.